నేను చూస్తున్న వాళ్ళందరికీ శనార్థి కానీ ఇక ముచ్చట్లలో ముచ్చట ఇయ్యాల ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చినది ఏంటంటే నిజంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పనిచేసింది ఏంటిది పాట. ఇక జనాలు ఏడికి పోతే వాళ్ళు ఎంబడి ఉన్నది, ఎప్పటికీ వాళ్ళ గుండెలో దాగి ఉన్నది పాట. ఆ పాట పాడిన కళాకారులకి అలా కన్నింటి గోస వచ్చింది. ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయని అనుకున్నారు కళాకారులు. కానీ ఇవాళ వాళ్ళ హక్కుల గురించి నడి ఊర్ల మీద కూర్చుండి ధర్నాలు చేస్తారు. ఎంతటి పాపం అది. వాళ్ళని చూస్తా అంటే కడుపు దక్కపోతుంది నాకు కూడా. ఎందుకంటే వాళ్ళ పాట పాడుతా అంటే చిన్న పోలాన్ని కానించి మొదలు పెడితే ముసలోళ్ళ దాకా కాళ్ళు ఆగకపోయేది. ఒక మంచి పాట ఉండే, మన యాస భాష మన బాధ ఇక అన్నీ ఉండే. ఒక పాట ఇవాళ చిన్నపోయింది, కన్నీళ్ళు పెడుతుందంటే నిజంగా ఇది బాధపడవలసిన విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సారథి పెట్టి దాంట్లో కొంతమందికి కొలువులు ఇచ్చారు. ఆ కొలువులు కూడా కళాకారులకు కాకుండా వేరేటోళ్ళకి ఇచ్చిందని చెప్పి ఇక్కడ కళాకారులు అంటారు. కానీ వీళ్ళ గోడును ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఈ ప్రభుత్వం ఏర్పడి ఇన్నేళ్ళైనా కానీ ఇంకా వాళ్ళ పట్ల ఎట్లాంటి స్పందన లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాళ్ళను ఆదరించాలి, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి. లేకుంటే గద్దెనెక్కిచ్చేదే పాట, గద్దె దింపేదే పాట. ఇది సాక్షాత్తు మనకు తెలిసిపోయింది. తెలంగాణ ఉద్యమంలోనే పాట గొప్పతనం ఏందన్నది తెలంగాణ ఉద్యమంలో మనం కళ్ళారా చూసిన వాళ్ళం. అందుకే పాటతోటి చెలగాటం ఆడద్దు ఎవరైనా. అందుకే నిజమైన కళాకారులకు వెంటనే ఉద్యోగం కల్పించాలని చెప్పి మన కళాకారులు చేస్తున్న ధర్నాను ఒకసారి చూద్దాం. కళాకారులుగా మా వంతు బాధ్యతగా ఉస్మానాబాద్ ప్రాంత కళాకారులం ప్రతి ఒక్కరం కూడా కష్టాలు కన్నీళ్లను వదిలిపెట్టి ఇల్లు పిల్లలను కూడా వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రం రావాలని, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి పల్లె పల్లెన ఆటపాటలతో దప్పులు పట్టి గజ్జలు కట్టి గోసి గొంగడేసి అనేక వేదికల మీద ధూమ్ధాములు చేశాం. మా ఆటపాటల ద్వారా మా గొంతును మేము నిరదించాం. అయినప్పటికీ కూడా సారథిలో కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. మరి మాలాంటి కళాకారులను ఎందుకు విస్మరించారనే బాధతో వేదనతో మేము కూడా కళాకారులుగా మా వంతు బాధ్యతగా ఉద్యమంలో పాల్పంచుకున్నాం. కాబట్టి మాకు కూడా మమ్మల్ని గుర్తించి సారథిలో ఉద్యోగాలు ఇవ్వాలని మేము కోరుకుంటూ ఒకరోజు ఈ శాంతియుత దీక్షను చేస్తున్నాము. మాకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఈ తెలంగాణ ఉద్యమంలో
భాగస్వాములైన మాకు కూడా ఉద్యోగం కల్పించమని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత, నిరుద్యోగ కళాకారులకు వెంటనే, నిరుద్యోగ కళాకారులకు సారథుల వెంటనే సారథి అని ఏర్పాటు చేసి సారథిలో 550 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ అలా నిజమైన కళాకారులు కొంతమంది బయట ఉండిపోయారు. వీళ్ళ ఆవేదన ఏంటంటే అసలు కళతోటి సంబంధం లేని వాళ్ళకి కొంతమందికి ఇచ్చేరు, మా పొట్టన కొట్టిరు, అలా మమ్మల్ని రోడ్డుపాలు చేసేరు అని చెప్పి వీళ్ళ ఆవేదన. 500 మందికి ఇచ్చిన కొలువులల్లా ఇంకా 100 మంది బయట ఉన్నారు. ఒక్కొక్కల పాట వింటే కడుపు దక్కిపోతుంది. అది చక్కనైన పాట. అవకాశం కళాకారులు కూడా ఇవాళ కొలువులు లేక వాళ్ళు తట్టమోసే గతి వచ్చింది మన కళాకారులకు. ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళని ఆదుకొని వాళ్ళ కొలువులు ఇవ్వాలి. సారథిలో 550 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అందులోకెళ్ళి కొంతమంది నిజమైన వాళ్ళు ఉంటే కొంతమంది కళాకారులు కానటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారని ఒక ఆరోపణ ఉన్నది. నిజంగా బయట ఉన్న కళాకారులు అయితే వాళ్ళు పాట వాడితే చూస్తాంటే కడుపు దక్కిపోతుంది. వాళ్ళ బతుకు ఎట్లా వచ్చింది, అయ్యో రాములా తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకు బాగుపడుతుంది అనుకున్నాం, కానీ ఇలా బజార్ పాలు అయితే లేదా అని చెప్పి వాళ్ళు పాటలు పాడుతా అంటే నిజంగా వినేటోళ్ళకు కూడా కన్నింటి దారా పడుతుంది. ఈ ప్రభుత్వం ఈ బయట ఉన్న కళాకారులను ఆదుకొని వెంటనే కొలువులు కల్పించాలని కళాకారులు కోరుకుంటారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.